అందరికీ జై శ్రీరామ్. కొన్ని సందర్భాల్లో శకునాలు అంటారు కదా, ఆ శకునాలు మనకు మేలే చేస్తుంటాయి. కొంతమంది పాదాలు ఉంటాయిగా, ఎక్కడ పాదం మోపితే అక్కడ సంచలనాలే ఏ రకంగా అయి ఉండొచ్చు. పరోక్షంగా మన కేసీఆర్ గారు ఉన్నారు కదా, గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరోక్షంగా బీజేపీకి చాలా మేలు చేశారండి. గతంలో డిఎంకే పార్టీ అదే సీఎం, తమిళనాడు సీఎం గెలిచినప్పుడు మన కేసీఆర్ గారు బొకే పట్టుకొని పోయి మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం చేశారు. దాని తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఎంత దారుణంగా ఓడిపోయారో మనకు తెలుసు. అంతకుముందు కేజ్రీవాల్ గారు ఉన్నారుగా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన గెలిచినప్పుడు కూడా ఇదే విధంగా వెళ్ళి సన్మానం చేశారు. దాని తర్వాత ఆయన ఓడిపోవడమే కాదు, జైలు పాలయ్యారు. మళ్ళీ అంతకుముందు అఖిలేష్ యాదవ్, యూపీకి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అఖిలేష్ యాదవ్ గెలిచినప్పుడు కూడా ఇదే విధంగా వెళ్ళి బొకే ఇచ్చి సన్మానించారు. దాని తర్వాత ఆయన ఎంత దారుణంగా ఓడిపోయారనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు మొన్ననే మమతా బెనర్జీ, అసలు నిజానికి బెంగాల్లో ఆమె ఓడిపోదు, అసలు అది అసాధ్యం అనుకున్నారు జనం. మన కేసీఆర్ గారు పోయి బొకే ఇచ్చారు, కథం అట్టర్ ఫ్లాప్ అయింది తెలుసుగా. మళ్ళీ ఇంతకుముందు మన కేసీఆర్ గారు హిందుత్వానికి కూడా వ్యతిరేకంగా చాలా మాట్లాడారండో, హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని చెప్పి. ఆయన కొడుకేమో జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అని చెప్పి మాట్లాడారు. అలా మాట్లాడిన కేసీఆర్ గారు వెళ్ళి హిందూ వ్యతిరేకి అయిన కేరళ ముఖ్యమంత్రి గెలిచినప్పుడు బొకే ఇచ్చి సన్మానించారు. ఇప్పుడు ఆయన ఎంత దారుణంగా ఓడిపోయారో చూసాం. ఇక మీదట మన కేసీఆర్ గారు బొకే తీసుకొని ఇంకే అన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు తెలిసి అమ్మో కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి ఇతర దేశాలకో లేకపోతే ఇతర రాష్ట్రాలకో వెళ్ళిపోతారనుకుంటా. బొకే ఇస్తే కథమే, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఓడిపోతామని చెప్పేసి. జాగ్రత్త రాబోయే ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి చేత బొకే తీసుకుంటే మీ బొంద పెట్టినట్టే అనే విషయం తెలుసుకోండి. ఇది సంగతి. ఈ విధంగా కేసీఆర్ గారు మన బీజేపీకి పరోక్ష మద్దతు తెలియజేస్తున్నందుకు నేను కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.